రేపు వచ్చిన శని జయంతి ఎంతో పవిత్రమైన రోజు. ఈసారి శని జయంతి అమావాస్య మరియు శనివారం ఒకేసారి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. ఈ రోజున భక్తితో కొన్ని పనులు చేస్తే శనిదేవుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న ఆటంకాలు బాధలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి. శనిదేవుడు కర్మఫలదాత, మన కర్మలకు తగ్గ ఫలితాన్ని ఇచ్చే దేవుడు. అందుకే ఈ రోజున మంచి పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత నల్లని నువ్వుల నూనెతో శనిదేవునికి దీపం వెలిగించండి. సాధ్యమైతే రావి చెట్టు కింద దీపం పెట్టండి. ఇది శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన పూజగా భావిస్తారు. ఆ తర్వాత హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామిని భక్తితో పూజించే వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడని నమ్మకం. రేపు తప్పకుండా పేదలకు అన్నదానం చేయండి. ఒక్కరికైనా భోజనం పెట్టండి లేదా పక్షులకు గింజలు వేయండి. ఈ చిన్న సహాయం కూడా శనిదేవుని కటాక్షాన్ని పొందే మార్గంగా భావిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, రేపు ఎవరిని అవమానించకండి. కోపం, అబద్ధం, చెడు మాటలు దూరంగా ఉంచండి. ముఖ్యంగా పెద్దలను గౌరవించండి. ఎందుకంటే శనిదేవుడు వినయాన్ని, నిజాయితీని ఎంతో ఇష్టపడతాడు. సాయంత్రం సమయంలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులు సమర్పించండి.